ఇక 31 తర్వాత మావోయిస్ట్ ముక్త్ భారత్ సభ నిజంగా ముక్త్ భారత్ అవుతుందా కాదా, ఏం జరుగుతుందో చూద్దాం. మోదీ షా సమక్షంలో భారీ విజయోత్సవం. దేశంలో దశాబ్దాల కాలంగా అంతర్గత భద్రతకు పెను సవాల్గా మారిన మావోయిజాన్ని పూర్తిగా అణిచివేసినట్టు చాటి చెప్పేందుకే కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 31 తర్వాత ఏ రోజైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా మావోయిస్ట్ ముక్త్ భారత్ సభను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ యోచిస్తున్నది. సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చూస్తుంది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా భారత్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయాన్ని అంతర్జాతీయంగా చాటి చెప్పేందుకు ప్లాన్ చేస్తుంది. ఏమేం చేస్తుంది కేంద్ర సర్కార్ ఒక్కసారి చూద్దాం. పెద్ద ఎత్తునే పెట్టుకున్నారు. సమాజానికి వివరించడమే లక్ష్యంగా మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. ఈ సభతో ఇప్పటి వరకు లొంగిపోయిన 3000కు పైబడిన మాజీ మావోయిస్టులు ప్రభుత్వానికి వారు అప్పగించిన వందలాది అత్యాధునిక ఆయుధాలను అంతర్జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రదర్శనకు ఉంచాలని కేంద్రం భావిస్తున్నది. ఈ కార్యక్రమాన్ని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలా లేక మావోయిస్టులకు కంచుకోటగా ఉండే ప్రస్తుతం ప్రశాంతంగా మారిన ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ లేదా బస్తర్ హెడ్ క్వార్టర్ అయిన జగదల్పూర్లో నిర్వహించాలా అనే అంశంపై కసరత్తు జరుగుతున్నది. షా వ్యూహం ఆపరేషన్ కగార్ ఫలితం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో రచించిన కఠిన నిర్ణయాలు మావోయిస్టు మూలాలను దెబ్బతీశాయి. 2024 జనవరిలో ఆపరేషన్ కగార్ ప్రారంభమైనప్పుడు 2025 చివరికల్లా బస్తర్ ప్రత్యేకించి అబుజ్బడ్ ప్రాంతాల నుంచి మావోయిస్టులను పారదోలాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో ఈ గడువును 2026 మార్చి 31 వరకు పొడిగించారు. 2025 మే నాటికి మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి బసవరాజ్తో పాటు పలువురు కేంద్ర కమిటీ సభ్యులు, కీలక కమాండర్లు భద్రత బలగాల దాడులో మరణించడమో లేక లొంగిపోవడమో జరిగిన పరిస్థితుల్లో మావోయిస్టు ముక్త్ బస్తర్ లక్ష్యంగా కాస్త మావోయిస్టు ముక్త్ భారత్గా మారింది. ఖగార్లో భాగంగా ఆ తర్వాత భద్రతా బలగాలు తమ కూంబింగ్ను చుట్టివేత దాడులను మరింత తీవ్రతరం చేసి మరిన్ని విజయాలు సాధించాయి. ఈ మార్చి 12 నాటి గణాంకాల ప్రకారం మావోయిస్టు పార్టీ నిర్మాణాలు, సైనిక విభాగాలు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయాయి. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీల సభ్యులు, బెటాలియన్ కంపెనీ ప్లాటూన్ కమాండర్లు అనేక మంది మరణించడమో లేక లొంగిపోవడమో జరిగింది. రాజకీయ ప్రాధాన్యత. గతంలో 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వామపక్ష తీవ్రవాదాన్ని దేశ భద్రతకు అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు. ఆ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటివి ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాని పనిని తాము సాధించామని చెప్పుకోవడం బీజేపీకి ఇప్పుడు రాజకీయంగా కలిసి వచ్చే అంశం. ఇప్పటి వరకు లొంగుబాటు కార్యక్రమాలన్నీ ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, డీజీపీలు, కింది స్థాయి అధికారుల సమక్షంలోనే జరిగాయి. ఆ క్రెడిట్ అంతా రాష్ట్రాలకే దక్కింది. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో లేదంటే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో దేశ స్థాయిలో ఈ భారీ కార్యక్రమం నిర్వహించడం ద్వారా అంతర్గత భద్రతా విషయంలో కేంద్రం సాధించిన విజయాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని మోదీ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సరే, ఏం చేసినా కూడా నిజంగానే మావోయిస్టు ముక్త్ భారత్ సభ ఇప్పుడు మార్చి 31, 2026 కల్లా మావోయిజం లేని భారతదేశాన్ని సాధిస్తామని కంకణం కట్టుకున్న కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఆ దిశగానే వెళ్తూ ఉన్నారు. ఒకరిద్దరు టాప్ లీడర్స్ గణపతి తప్ప రిమైనింగ్ అందరూ లొంగిపోయిన పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. కేంద్ర కమిటీలో కాబట్టి సెంట్రల్ కమిటీ మీన్స్ సిసి, ఇక్కడ స్టేట్ కమిటీ
ఎస్సీలో కానీ సీసీలో కానీ ఎస్సీలో కానీ ఎక్కడికక్కడ కమిటీలు మొత్తం ధ్వంసమైన పరిస్థితులు ఉంది. ఇంకా కొన్ని రాష్ట్రాలలో జార్ఖండ్ అటువంటి రాష్ట్రాలలో కూడా మావోయిస్ట్ పార్టీ స్ట్రాంగ్గా ఉన్నదన్న ఒక చర్చ కూడా దేశవ్యాప్తంగా సంచలనం లేపుతా ఉంది. ఇప్పటికీ అంటే ఇటు మావోయిస్ట్ పార్టీలో లేకుండా జనజీవన స్రవంతిలో లేకుండా తెలంగాణ రాష్ట్రంలో 37 మంది ఉన్నారు. ఆ 37 మంది ఆచూకీ ఎక్కడ అనేది కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఒకవైపు కేంద్ర సర్కార్ ముక్త్ భారత్ అంటే మావోయిస్ట్ ముక్త్ భారత్ పేరుతో ముందుకు వెళ్తున్నా కూడా అసలు ముక్త్ భారత్ అనేది మొత్తం మావోయిస్టులు ఏరివేత తర్వాత చేయాలి కదా అన్న ఒక చర్చ జరుగుతుంది. మరి రిమైనింగ్ వాళ్ళు కూడా పోలీసుల అదుపులో ఉన్నారా? పోలీసుల అదుపులో ఉంచి ఎక్కడెక్కడ ఉన్నారని పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాత సడన్గా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు 15, కేవలం 15 రోజులు మాత్రమే ఉంది, 16 రోజులు మాత్రమే ఉంది. ఈ 16 రోజులలో మావోయిస్ట్ ముక్త్ భారత్ సాధ్యమా అసాధ్యమా అనేది ఇప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ టాప్ లీడర్స్ అందరూ లొంగిపోయిన పరిస్థితులు ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఆషన్న కావచ్చు, మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు, ఇక్కడ దేవ్జీ కావచ్చు, మల్లా రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ లొంగిపోయిన పరిస్థితులు ఉన్నాయి. గణేష్ అటువంటి క్యాండిడేట్లు కావచ్చు, ఇటువంటి వాళ్ళంతా ఎన్కౌంటర్లు అయిన పరిస్థితులు ఉన్నాయి. టాప్ లీడర్స్ ఛత్తీస్గఢ్లో టాప్ లీడర్స్ అయిన దేవా లొంగిపోయిన పరిస్థితి ఉంది. హిడ్మాను అంతం చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు ఆయా రాష్ట్రాలకి పేరు వచ్చింది. దేశవ్యాప్తంగా ఒక పెద్ద సభ పెట్టి మావోయిస్ట్ ముక్త్ భారత్ సభతో ఆయుధాలను ప్రదర్శించి ఏం సాధించడం అనేది చెప్పుకొస్తున్నారు. ఇంకొకటి వస్తూ ఉన్నది. ఇక్కడ పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. ఇక్కడ పేద ప్రజల కోసం పనిచేసి మావోయిస్టులు అన్న ఒక కోణం ఉంటే, మావోయిస్టులు ఎక్కువగా భారతీయ జనతా పార్టీ లీడర్లను చంపుతూ ఉన్నారన్న ఇంకొక చర్చ జరుగుతూ ఉంది. మావోయిస్టులు దేశం పైన ఎవడైతే వ్యతిరేకంగా పనిచేస్తాడో, దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తారో, మరి అదే పేద ప్రజల కోసం దేశం కోసం మావోయిస్టులు పనిచేసినప్పుడు దేశానికి ఎవడు పనిచేస్తాడో ఆ దేశ ద్రోహుల పైన వీళ్ళు ఒక్కరిపైన కూడా అటాక్ చేయలేదు అన్న ఒక చర్చ జరుగుతూ ఉంది. ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళను ఎక్కువగా చంపిళ్ళు, ఎవరైతే ఇన్ఫార్మర్ల పేర్లతో అమాయకమైన ఆదివాసులను చంపిళ్ళన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తూ ఉంది. అగ్రవర్ణాలను ఎక్కువగా చంపిళ్ళన్న ఇంకొక కోణం కూడా వినిపిస్తుంది. సరే, ఏది చేసినా అది నువ్వైనా నేనైనా ఒక ప్రోగ్రాం చేసేటప్పుడు అనేక రకాలుగా ఆ సిద్ధాంతాల పరంగా ముందుకు వెళ్తారు. సరే, మంచా చెడ అన్నది ఇప్పుడు ఒక్కొక్క టైంలో నిర్ణయించుకునే ఆస్కారం ఉంటుంది. అప్పుడు పార్టీ ఆదేశించింది మేము చేస్తామని ఇంకొకరు ఉంటే అప్పుడు అంటే ముందే 10 సంవత్సరాల ముందే లొంగిపోవాల్సింది అని ఇంకొకరు మాట్లాడుతూ ఉంటే, ఇక్కడ ఆషన్న టీంను అయితే క్షమించేది లేదని దేవ్జీ వర్గం అనుకుంటా ఉంటే, అంటే వాళ్ళకే పడని పరిస్థితిలో ఉన్నాయి. మరి ఇటువంటి లొంగిపోయిన వాళ్ళందరూ రాజకీయ గూడు కోసం చూస్తూ ఉన్నారు దేవ్జీ లాంటి వాళ్ళు. మరి నిజంగానే మావోయిస్ట్ పార్టీ ఆల్రెడీ ఉంది కాబట్టి ఆ మావోయిస్ట్ పార్టీకే మీరు గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. అదే పార్టీకి జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చి దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం, వేరే పార్టీలో మేము చేరడానికి ఆస్కారం లేదు అని చెప్తా ఉన్నారు దేవ్జీ లాంటి లీడర్స్. మరి ఏం జరుగుతుందో ఆ దేవ్జీని కానీ, మల్లా రాజరెడ్డిని కానీ, ఆషన్న మల్లోజుల వేణుగోపాల్ రావుని కానీ, బడే చొక్కారావుని కానీ, వీళ్ళందరినీ కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఎక్కడికి పోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, మళ్ళీ అంటే ఇప్పుడు మావోయిస్ట్గా ఆ లెఫ్ట్ భావాజాలాన్ని కంప్లీట్గా అణిచివేసి ఆ జనజీవన స్రవంతిలో కలిపిన తర్వాత కూడా మళ్ళీ అదే భావజాలంతో మేము ముందుకు వెళ్తా అంటే మళ్ళీ అర్బన్ నక్సలైట్ల పైన కూడా ఫోకస్ పెట్టే ఛాన్స్ ఉంది. వీళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు, ఎటు అడుగులు వెళ్తూ ఉన్నారు, ఏమేమి మాట్లాడుతూ ఉన్నారు అనేది కూడా స్పష్టంగా కేంద్ర రాష్ట్ర సర్కార్లు గమనిస్తున్న విషయం అయితే మర్చిపోవద్దు. మరొక్కసారి ఈ మధ్యలో మరో బాంబులు అయితే పేలే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదే విధంగా ముందుకు వెళ్తే ఇంకొక చాలా కేసులు కూడా ఆస్కారం ఉంటుంది. మరి ఎవరెవరి పైన కేసులు పెడతారు ఏంది అనేది కూడా చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. మరొక 10-15 రోజులలో పెద్ద బాంబులు కూడా వెళ్ళే ఆస్కారం అయితే ఉంటుంది. మరి చూడాలి.